చెల్లెమ్మలకి అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ఆదేశాల మేరకు ప్రజల కష్టాలు తెలుసుకుని మన ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది. ఆ సంవత్సరం అయిన తర్వాత ప్రజలకు ఏం మేలు జరిగింది, ప్రజలకు ఇంకా ఏం మేలు చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఆయన ఈరోజు ప్రజా దర్బార్ అనే కార్యక్రమం ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి కూడా ఇలాంటి అవకాశం పెట్టిన మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్దానికి మనందరూ కృతజ్ఞతలు జరుపుకుంటామని చెప్పి సందర్భంగా ఎందుకంటే పెద్ద ఆయన ఎప్పుడు చెప్పేవాడు, కానీ ఎమ్మెల్యేలు అయిన తర్వాత ప్రజలు మర్చిపోయారని చెప్పేసి మరొకసారి మమ్మల్ని గుర్తు చేశాడు. ప్రజల ఎమ్మెల్యేలు మీటింగ్ సభలో ఆయన ఈ మాట అన్నాడు, మీరు ప్రజలతో ఓటేసుకున్నారు, ప్రజలతో ఓటేసి గెలిచిన ఎమ్మెల్యేలు ప్రజల కష్టాలు తెలుసుకోలేని మీరు ఉన్నారు, మీరు సోమవారం ఎక్కువైందని చెప్పేసి ఆయన మమ్మల్ని నిందించడం జరిగింది. ఈ మాట ఎందుకంటే మనందరికీ తెలుసు, 75 సంవత్సరాలు ఉన్న ముఖ్యమంత్రి 24 గంటల కష్టపడి ప్రజల కోసం మమేకమై ప్రతి కష్టానికి నా కష్టమని తెలుసుకొని 5 కోట్ల ప్రజలకు మేలు చేసేదానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయన 24 గంటలు పనిచేస్తే ఒక ఎమ్మెల్యే 5 గంటలు కూడా పనిచేస్తాడేమో నాకు కూడా తెలుసు. నేను కూడా అలాంటి కోపం చెందినోడేమో నేను కూడా అనుకుంటున్నాను. కానీ ప్రజల సమస్య దగ్గరలో ఒక కుటుంబ సభ్యుడిగా ఉండేదానికి మాత్రం నేను ఉన్నాననే దానికి నేను ఏ ఎమ్మెల్యే ఎలాగుంటాడో నాకు తెలియదు, కానీ నేను ఎమ్మెల్యేల భావన నాకు లేదు. నేను మీకు ఒక తోటి కుటుంబ సభ్యుడు అన్న తమ్ముడుగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను. కానీ ఆ రోజు ఆయన పెద్ద మీటింగ్ లో ముఖ్యమంత్రి గారు చెప్పేటప్పుడు మా అందరికి ఆశ్చర్యం వేసింది. అవును, మనం ప్రజల ముందుకు పోలే, ప్రజల కష్టాలు తెలుసుకోలేదు. ఈ రోజు సంవత్సరం కావస్తుంది, ఆ ప్రజల కష్టాలు తెలుసుకోవాలని చెప్పేసి ఆయన పంపించేది. ఈ రోజే ఈ కార్యక్రమం అంటే ప్రజా దర్బార్ కార్యక్రమం శుక్రవారం రోజు నిర్వహించాలని చెప్పి ఆయన సమస్యలు తెలుసుకోవాలని చెప్పేసి పంపించడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు నేను రావచ్చాను. కానీ ఎంతో మంది పేద కుటుంబాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అట్టడుగు వర్గానికి చెందిన ప్రతి ఒక్కరు కూడా ఇంకా బాధలు ఇంకా ఉన్నాయి. ఆ బాధలు ఏమంటే భర్త చనిపోయిన వితంతులు ఉన్నారు, వయసు మళ్ళిన వృద్ధులు ఉన్నారు, ఎంతో మందికి భిక్షం లేక ఎంతో మంది ఇబ్బంది పడుతూ వాళ్ళ కుటుంబాలు పోషించుకోలేక వాళ్ళు భోజనం కూడా దొరకలేని పరిస్థితిలో ఈ రోజు దయానంగా ఈ రోజు ముసలి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ కష్టాలు ఈ రోజు నేను చూశాను. ఈ రోజు ఎక్కువ శాతం పెన్షన్ కావాలని చెప్పేసి అడుక్కోవడం కూడా నాకు చాలా బాధాకరంగా ఉందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నా. కాబట్టి అలాంటి బాధకి కూడా నేను కూడా వాళ్ళకి వత్తాసు పలికి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళకి పెన్షన్ ఏర్పాటు చేస్తానని చెప్పి సందర్భంగా వాళ్ళకి మాటిస్తున్నాను. అదేవిధంగా అక్క చెల్లెమ్మల విధాంతులు కూడా భర్తను కోల్పోయిన తర్వాత ఆ బిడ్డలకు చదివించుకోలేని పరిస్థితిలో ఎంతో మంది ఎన్నో కష్టాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి కష్టానికి మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన అన్ని విధాలుగా అక్క చెల్లెమ్మలకి పెన్షన్ కానీ, అక్క చెల్లెమ్మలకి పిల్లవాళ్ళకి చదువులు కానీ, చదువులంటే అమ్మకి వందన కార్యక్రమం పెట్టాడు. రాబోయే జూన్ లో కూడా ఖచ్చితంగా అమ్మకి వందనం అంటే ఒక్కొక్క పిల్లవాడికి, చదువుకున్న పిల్లవాడికి 15,000 రూపాయలు ఇస్తాను, ఒక్కరున్నా ఇద్దరున్నా ముగ్గురైనా ఇస్తానని చెప్పేసి పదవి ఇచ్చే నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు. ఈ పథకం త్వరలోనే ప్రవేశపెడతానని చెప్పి ఈ సందర్భంగా మీ అక్క చెల్లెమ్మలకి మనం చేస్తున్నా. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు, జడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు, ఏ ఎన్నికలు వచ్చినా కూడా మీరు సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ చేస్తున్నా. ఈ ఎందుకు సిద్ధంగా ఉండాలంటే ఈ రోజు సూపర్ 6 పథకాలు పెట్టి అవ్వాతాతలకి 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే ఒక తెలుగుదేశం పార్టీ అని మనం గౌరవంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా అక్క చెల్లెమ్మలకి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు
వాళ్ళకి కష్టానికి నా కష్టం అని చెప్పి తెలుసుకుని 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చిన ఘనత ఒక నారా చంద్రబాబు నాయుడు పెద్ద అనేది మనం తెలుసుకోవాలా. అదేవిధంగా మన పుట్టిపోయే పిల్లలకు స్కూల్ భవిష్యత్తుకి మీ పిల్లవాళ్ళు 2 3 ఉన్నా కూడా నేను చదివిస్తానని చెప్పే నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద అనేది మనందరం తెలుసుకోవాలి. కాబట్టి ఓటు అడిగే హక్కు ఎవరికైనా ఉందంటే ఏ పార్టీకి హక్కు లేదు. ఒక తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి, బీజేపీ పార్టీకి ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నా. కాబట్టి మీరు అందరూ ఎవరు భయపడదండి. ఏ రాజకీయం వచ్చినా కూడా మన జెండానే ఎగరేయాలని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నా. మాట ప్రకారంగా కూడా మన జెండా ప్రతి గ్రామంలో కూడా మీరు ఆ గ్రామంలో కుళ్ళు కుతంత్రాలకు పోయి ఎవడో పెత్తందారులు ఎంతో మంది ఉంటారు, వర్గ పోరు పెడతారు. మీరు అందరూ కూడా విభజించే రాజకీయం చేస్తుంటారు పెద్దవాళ్ళు. అలాంటి విభజించే రాజకీయం మీరు మానుకోండి, వాళ్ళ మాట వినదండి. ఏం ఇబ్బంది మీకేం కాదు, మేము ఉంటాం. ఇలాంటి వాళ్ళు మనం అరికట్టాలా. ఏమంటారు తల్లి, మీకు న్యాయం చేపిస్తాము. దయచేసి మీకేం కాదా ఎందుకు పెన్షన్ వస్తుంది అంటే ఒక రేషన్ కార్డు 2 ఉంటూ 2 పెన్షన్ తెచ్చుకుంటున్నారు. సరే, ఇప్పుడు రేషన్ కార్డు సపరేట్ అయిందా? రేషన్ కార్డు సపరేట్ గా ఇంకో ఎవరైనా ఉన్నారు పిల్లలు? ఎప్పుడు జరిగింది? ఈ జనవరి 25